ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళన బాటపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు, పండగ సెలవులు, జాతీయ సెలవులు, ఆర్జిత సెలవులు, బోనస్ వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి డిఎంఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. పోరాడతాం కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చే వరకు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి. మనలో గందరగోళం చేసి మళ్ళీ 3 సంవత్సరాలు మాకు అన్యాయానికి గురి చేయకండి, కార్మికులను అన్యాయం చేయకండి. ఈ టెండర్లో సక్రమంగా పద్ధతిలో టెండర్ రూపకల్పన చేయండి. కనీస వేతనం 26,000 ఉంటేనే రాబోయే 3-4 సంవత్సరాలు కార్మికులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. 10,000, 11,000తో హైదరాబాద్ లాంటి పట్టణంలో లేదంటే మహానగరాల్లో ఎట్లా కార్మికులు బతుకుతారు? కాబట్టి ఈ టెండర్ టెండర్లు విలువాలి. టెండర్ పిలిచే క్రమంలో కనీస వేతనం 26,000, అదేవిధంగా కార్మిక చట్టాలైన లీవులు, అదే బోనసు, అదే అన్ని ఉండేటట్టుగా టెండర్ పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళకు ప్రికాషనరీగా చెప్తా ఉన్నాం. టెండర్ పిలిచే సందర్భంలో కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవన్నీ హక్కులు కాదా, కార్మికుల హక్కులు రాబోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పరిణామాలకంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.